తర్వాత జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లు కడుతుందంట మా రేవంత్ అన్న. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష చేసినట్టు మంత్రి కూర్చుంటూ పొంగులేడు సీనన్న. నిరుపయోగ స్థలాలను గుర్తించండి అని రేవంత్ చెప్తున్నాడ. ఉన్నాయా నిరుపయోగ స్థలాలు? నిన్న మొన్న హైడ్రా రంగనాథ్ మొత్తం చేసిన గయ్యే, అంతేనా? వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో చేయబోతారంట. 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమని చెప్తున్నాడ. క్యూరు పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష చేసినట. పాల్గొన్న మంత్రులు పొంగులేటి, పొన్నం. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాలను ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. శుక్రవారం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకొని ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే లబ్ధిదారుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇల్లు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం చెప్పారు. అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీనివల్ల నిరుపేదలు బతుకు తెరువు కోల్పోకుండా ఉంటారని తెలిపినట్టు. మరి ఈ లాజిక్ ఒక మాట చెప్తాను, నాకు గుర్తున్నది. ఈ 2020-21 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కొల్లూరు దగ్గర పటాన్ చెరువుకు గచ్చిబౌలికి మధ్యలో కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అంటది, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2 అంటారు. సో దాని పక్కన 1000 ఇళ్ళు కట్టిండు. అది ఎన్ని ఫ్లోర్లు వేసిన లెక్కలే కానీ 1000 ఇళ్ళు కట్టిండు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరకు ఇందిరమ్మ ఇళ్ళ పైన మేజర్గా ఫోకస్ చేస్తున్నారు. వాస్తవంగా అది మనం చూస్తున్నాం. కానీ ఒక విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు కట్టిన ఇళ్ళే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళుగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. వాస్తవానికి అది ఒక పాట అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇండ్లు జనావాసాలు ఒకటి డిమాండ్ అయితే ఇలాంటి ఆలోచన తీస్తారు. అది చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఆ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర అన్ని ఇళ్ళు కట్టిండు, ఎవరికి వంచలేకపోయిండు. వాస్తవానికి పంచలేకపోవడానికి కారణం ఏంటంటే ఆడో షాప్ ఉండదు, ఆడో మార్కెట్ ఉండదు, ఆడ ఏం దొరకదు. ఆ మాత్రం అడవిలో తీసుకుపోయి కట్టింది. ఓ రకం ఇప్పుడు అడవిలోనే కట్టింది. అది ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఓ రకంగా అడవి లెక్కనే ఉంటుంది అదంతా. ఆ ఉట్టినాగలపల్లి ఏరియా మొత్తం ఆడ మనుషులే లేరు. ఆడ వేరే ఇల్లు కడితే ఆడ ఏం మౌలిక వస్తువులు దొరకనప్పుడు ఎట్లా పోయి ఉంటారు జనాలు? సో కేసీఆర్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం అదే. అన్నీ కూడా అవతల జనాలు లేని దగ్గర కట్టింది. కట్టలేదని కూడా అంటలేడు, కట్టిను బరాబర్ కట్టిండు. దానికి ఆల్రెడీ పిక్కు కలర్ కూడా వేసారు. కానీ ఇవ్వడం మాత్రం ఇవ్వకపోవడానికి కారణం మేజర్ ఇదే కనిపించింది నేను చూసినప్పుడు, నేను మార్కెట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇందిరమ్మ ఇల్లు జనావాసాలు కడతా అంటుండు. దానివల్ల ఏమవుతుంది, రేపు కట్టిన ఇల్లు జనం ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. నిజంగా కడితేనే మరి కడతరా లేదని మాది తెలియదు. కానీ ఇప్పుడు ఆయన 7,680 ప్లాట్లు అంటుండు. కడితే ఆటోమేటిక్గా జనాలు అక్కడ నివసిస్తారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, ప్రజల లోపల 4 ఓట్లు ఎక్కువ పడతాయి. జనావాసాలు లేని దగ్గర కట్టడం వల్ల పెద్దగా దానివల్ల ఫాయిదా ఉండరు. ఆ ఇచ్చినా కూడా అనుకోనికి అమ్ముకుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దయచేసి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు కూడా దీన్ని స్వాగతించాల్సి ఉంటుంది. ప్రతి పేదోడి కళ సొంతిల్లు అనేది. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రెవెన్యూ శాఖ మంత్రి మా పొంగులేటి శ్రీరన్న చాలా రోజుల నుంచి దీనిపైనే కసరత్తు చేస్తున్నాడు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ ఇస్తే చాలు. మా ఐరిష్ బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ కాజాగూడ దగ్గర, ఆ బిల్డింగ్ ఒకటి ఇస్తే మస్తు ఇల్లు అది. ఆడ 3-4 కోట్లకు అమ్ముతాడు ఒక్కొక్క ప్లాట్ అయినా. సో ఇప్పుడు వివిధ శాఖలలో పడావు పడ్డ భూములు అన్నీ తీసుకొని ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు వేరే దగ్గర భూములు కేటాయిస్తారట. ఇది మనమైతే సమర్థిద్దాం, తప్పేం లేదు. అదొకటి.